హుస్నాబాద్ మండలంలో మామదార్ విలేజ్ తరఫున పిట్టల సంపత్తి 2 సార్లు సర్పంచ్గా పనిచేసి 10 సంవత్సరాలు పనిచేసి వర్కింగ్ కొరకు ముఖ్యమంత్రుల ద్వారానే వాళ్ళ చేతి కింద హెడ్ బాస్లకు కలెక్టర్తోని సలహా ప్రతి విలేజ్లో పనిచేస్తే మీరు ఉంటారు, లేకపోతే తీసేసుకుంటారు కానీ అప్పుడు ప్రకటించారు. చేయమని ప్రకటించి ఒత్తిడి చేసి పనులు చేయించిన వాటికి ఫలితం ఇంతవరకు లేదు. 4 ఏళ్ళ దాకా అటువంటి మిత్తిలకే సరిపోతలేవు. ఉన్న భూములు అమ్ముకున్నారు, ఉన్న భార్య పిల్లల దాకా అమ్ముడు కూడా వేరు. అంటే కూలీనాలు చేసుకొని కూడా బతుకుతారు. అటువంటి కుటుంబాలను మాజీ సర్పంచ్లకు ఎన్ని బిల్లులైనా మన తెలంగాణ ముఖ్యమంత్రి ఖచ్చితంగా శ్రద్ధ వహించి ఎవరే వాళ్ళ కుటుంబాలకు మేలు చేయాలి, వాళ్ళ కుటుంబాల పిల్లలు చదివియాలి, వాళ్ళ కుటుంబాలకు ఏది అవకతవకుండా కానీ ఈ ప్రభుత్వం చూసుకొని న్యాయం చేయాలి, లాభదాయకం చేయాలి. వాళ్ళ కుటుంబాలు ఎట్లా నడతాయి? ఇప్పుడు సంపద అనేది కూలిపోయింది, ఈ సంసారమే కూలిపోయింది. ఈ సంసారం కూలిపోయిందంటే దేశంలో కూడా నువ్వు రాష్ట్రంలో కూలిపోతే కూడా చదువుకుంటాను కావచ్చు వేరే దేశాలలో పోయి. మనం చేయం కదా. ఈ ఒత్తిడి కార్యదర్శిని అడిగినాం, లెటర్ పెట్టినా, కార్యదర్శిని అడిగినాం. అయ్యా 3 ఏళ్ళ ఆయన వచ్చి ఊరు లాగంతా చూపినావు, సర్పంచ్ నీతోనే ఉన్నాడు, ఏదైనా ఉంటే ముచ్చట చెప్పు అని చెప్తే మొత్తం కార్యదర్శి బిల్లులు ఇవ్వలే. బిల్లులు ఇవ్వక ఏందా బిల్లులు ఇవ్వాలంటే ఎంపీడీ గారు వచ్చారు. ఎంపీడీ ఫిర్యాదు చేసినాం, ఎంపీడీ గారు వచ్చాడు, అందరు కమిటీ వేసాడు. పాలక వర్గం అనేది ఇయ్యనిత్తలేదు, నేనేం చేయాలని సర్పంచ్ అన్నాడు. లేడీస్ ఇక్కడ సర్పంచ్ ఆమె భర్త వాళ్ళు అన్నాక నేను ఎట్టియాలి వాళ్ళది ఉండదని చెప్పుడు పెట్టిండు. అడిగిండు సంపతి పదే అడిగిండు. మన ఇవన్నీ అడుక్కుంటూ మళ్ళీ సుప్రీంకోర్టు కలెక్టర్ దగ్గర పోయి ఒకటి జరిగింది, సుప్రీంకోర్టులో 95,000 కొట్టినట్టుగా చేసిండు హైకోర్టు. చేసినాక ఇవి 95,000 ఇచ్చినామని మొత్తం ఇచ్చినాం, అప్పులు వసూలు చేసుకోవాలని ఇంటింటికి తిరిగి చెప్పిన రోజులు ఉన్నాయి. వీళ్ళకి చెప్తేనే 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి ఎంబడి పడ్డారు అందరు. మా బిల్లులు వచ్చినాయట ఇవి గ్రామ పంచాయతీల పాలక వర్గం అన్నది కార్యదర్శి చెప్పించండు వీళ్ళతో. అందుకు ఆయన అంత మంచోడు ఈ భూమి మీద పుట్టలేదు. ఈయనే 10 రూపాయలు లంచం తిన్నోని చూసినాం, 10 రూపాయలు ఇండ్లు బంగ్లాలు సంపాదించుకున్నోని చూసినాం. కానీ ఇంట్లో దోడగొట్టుకొని గ్రామ ప్రజలకు సవలత్ చేసిన చూడలే. ఈయన తప్ప ఎవడు చేయలే. అట్లా శిశురోళ్ళు పోసిండు, అది గ్రామ పంచాయతీ కట్టించిండు, అన్ని చేసిండు. 3 ఎకరాలు అమ్మిండు. ఇవి ఈ బాధలకు మిత్తిలకే 3 ఎకరాలు అమ్మిండు. 3 ఎకరాలు అమ్మిండు. గవర్నమెంట్ వాళ్ళు ఇస్తలేరు పైసలు మరి వాళ్ళు? అది భగవంతునికి ఎరక, గవర్నమెంట్కి ఎరక. ఎవరు మరి సాగుకు కారణం ఎవరు? దేవుడు. ఏం చేస్తాం? ఎవరు అని చూసినాం. ఆయన కారణానికి దేవుడు చేసిండో నరుడు చేసిండో ఎవడు చూసిండు. అయితే ఇచ్చినటువంటి అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళ ఇజ్జత్ తట్టుకోలేకనే చచ్చిపోయాడు, అంతేనా? ఇంటికి వచ్చినటువంటి అడిగేదా వాళ్ళంతా అప్పులోళ్ళు అడిగేది. పెట్టిన బాధలు కూడా అప్పు ఎక్కువైనాక అప్పుల బాధలు కాగలేక ఇచ్చిన డబ్బుకు సంతకాలు పెట్టలేక ఎవరు సంతకాలు పెట్టకపోతే ఆ ఇజ్జత్ ఈ ఇజ్జత్ ఆయన ఇజ్జత్ కసరైందిగా నేను బతకద్దని చచ్చాను. అంటే ఇప్పుడు సంపద నాశనుడు అంత గట్టిగుంటాడే ఇట్లా చేసుకుంటే మరి రేపటి రోజున కొత్త పురాణాలు సర్పంచ్ అది భగవంతునికి ఆయన ధర్మ పుట్టువాడు పుట్టిండు కాబట్టి ఆ పని చేసిండు. ఆ ధర్మ పుట్టువాడు పుట్టిండు కాబట్టి ఈ కథ జరిగింది. లంగో దొంగో అట్నో ఇట్నో లోపుకొని లంచాలు తినటోడు అయితే ఏదన్నా చేస్తుంది. ఆగమా పదబీదలు ఇప్పుడు బుచ్చగాళ్ళ బతకైంది వాళ్ళది. భూమి మీద బతికే పరిస్థితి కాదు. వాళ్ళు అడుక్కొని తినుడే కానీ తప్పేం లేదు. వాళ్ళకు చేసే ఇంటి యజమాని లేడు, బతుకులేదు. ఇంత మంచి పని చేసినా కానీ ఇట్లా సాగు వచ్చింది. చేసారు గట్లా. భగవంతుడు చేసిండు గట్లా. పోసిండు, గ్రామ పంచాయతీలో పార్కు చేయించిండు, 100 రోజుల పార్కులు చేయించిండు, చెట్ల వనరీతం పెట్టిండు, చెట్ల రోడ్ల పండి చెట్లు పెంచి ఇచ్చిండు, అన్ని కుంటల పని చేసిండు, అన్ని మరవత మిషన్ బయట పని చేసిండు, అన్నీ చేసిండు. చేసి అప్పులు తెచ్చుకుంటా పెట్టిండు.
ఈ కేసీఆర్ ఆయన పనులు ఇస్తా అంటే ఈయన చేసిండు కొత్తగా వస్తాయి చేసినాక పనులు రాలే ఆఖరికి ఇప్పుడు 1 కోటి రూపాయలు ఇవ్వని భూమిని 30 లక్షలకే అమ్మి ఈ అప్పులు మిత్తిలకే పోయినాయి అవి మిత్తిలకే పోయినాయి ఇప్పుడు వచ్చిన ఫండ్స్ కొద్దిగా వచ్చిందట వచ్చిన 12 లక్షలు 11 లక్షలు వస్తే అవి రాకుండా చేసి ఇప్పుడున్న గ్రామ సర్పంచి దానిలో వార్డు నంబరు ఉప సర్పంచి కార్యదర్శి అన్ని పాల్గొని రాకుండా చేసిరట మళ్ళీ ఇచ్చినాం పోరి మీ డబ్బులు మీకు ఆయనకు వచ్చినాయి ఆయన మొత్తం ఇచ్చేసినాం ఇంటికి పోయి ధర్నా చేయపోరి అడుక్కపోరి ఆయన వరకు వాళ్ళు వచ్చిర్రట మీకు డబ్బు ఇచ్చిర్రట గ్రామ పంచాయతీలు మాకు గట్టాన ధర్నా చేసిర్రట. కాదు ఇప్పుడు ఇట్లా పైసలు లేకుండా చేస్తే చచ్చిపోతే మరి రేపు రోజున కొత్త పురాణాలు నంగలే గెలవాలి కానీ సారు నాస్తులు గెలవద్దు ఇక న్యాయం చేసేటోళ్ళు గెలవద్దు ఊరును ముంచేటోడే గెలవాలి అంతే పేదోడు రాదు నెలకలేడు ఊళ్ళో వాంతో తిన్న మొత్తం ఆ పాలక వర్గాలు వాంతో 20 మంది తిన్నోళ్ళే ఇప్పుడు మళ్ళీ గెలిచి వానికి అడ్డం పెట్టి నాడేం చేసేది. ఇప్పుడు అధికారులు ఏమంటారు మరి అధికారులు పైసలు ఇవ్వాలి ఇప్పుడు మరి ఎందుకు తెలియదు ఎత్తుగా ఇయ్యకనే కోర్టుకు పోయిందట కలెక్టర్ దగ్గర పోయిందట ఈపీఎస్ సారో ఏపీసార్ సుధా దగ్గర పోయి సుధా పెట్రోల్ పోసుకొని నా డబ్బులు నాకు ఇవన్నీ తెలియదు సారు ఏరన్నా ఇప్పియాలని పెట్రోల్ పోసుకొని సుధా అంటు పెట్టుకునే ప్రయత్నం చేసిండట. అందరూ ఎంపీ సార్ అట కలెక్టర్ అట ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేయరు అన్న కానీ ఇవ్వలేదట. 2 సంవత్సరాలుగా చేసిన సర్పంచ్గా వాటర్ పాయింట్ సుధా కట్టించా ఇల్లు కూడా కట్టుకోలే కదా కట్టుకోలే అదే మునుపు ఆయన అయ్య కట్టింది ఆయన కట్టలే ఆయన అయ్య కట్టింది సంపాదించండి మరి ఏం లేదు వాడు ఏం సంపాదించాలి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిండు చేరినాక వాళ్ళు ఇప్పుడున్న గెలిచిన పాలక వర్గాన్ని పట్టుకొని పోయి చేరిండు మరి మళ్ళీ ఎట్లుకున్నాడో మాకు తెలియదు మాకు ఆ సంగతి తెలియదు. ఇప్పుడు వాంతో ఉన్న వాళ్ళు మొత్తం మళ్ళీ గెలిచిర్రు వానికి ఈ సాగు కారణం వాళ్ళే అయింది అంతే సార్. మంచోడే పనులు చేసిండు సర్పంచ్గా ఉన్నప్పుడు బాగానే ఊరుకు ఇక చేస్తేనే బిల్లు రానియలేదట వాళ్ళు మనకు తెలియదు ఇక వాళ్ళ రాజకీయాలు మనకి ఎట్లా తెలుస్తాయి చెప్తే తెలుస్తాయి వాళ్ళు చెప్పలే. అంటే ఇప్పుడు అన్ని లక్షల రూపాయలు పని చేసిందా చేయలేదా అని అడుగుతారు మరి జనాలు అంతా. చేసిండు మరి శిశురోళ్ళు ఓపియలేదా ఊళ్ళే ఓపిచ్చిండు. ఎట్లుండే అందరితో మంచిగా ఉండేదా? అందరితో మంచిగానే అందరికి మంచిగానే ఉన్నాడు. ఇప్పుడు ఆ కుటుంబాన్ని చూస్తే బాధ అనిపించట్లేదా పాపం చిన్న పిల్లలు మరి బాధ అనిపించదా? ఆయనకు బాధ అనిపించలేదు లోకానికి బాధ అనిపించలేదా? మీరు పక్కనే కదా ఇల్లు వచ్చేది అప్పులోళ్ళు ఇట్లా వాళ్ళ ఇల్లు అక్కడనే మా ఇల్లు ఇక్కడ అప్పులోళ్ళు మాకు ఎట్లా కనబడతారు ఇట్లా మాకు కనబడరు. ఇక ఎవరి ఇంటి బాధ వాళ్ళకి గట్టనే ఉంటుంది.